చూస్తే ఈ మధ్య అమరావతి జేఏసీలో వర్క్ చేసినటువంటి బాలకోటయ్య గారు పాపం ఈ మధ్య కేఎస్ ప్రసాద్ని గట్టిగా తగులుకున్నాడు. అసలు నిన్న ఒక లైవ్ డెబ్యూట్ షోలో బాలకోటయ్య గారు మాట్లాడుతుంటే కేఎస్ ప్రసాద్ గారు ఒక 10 రోజులు కానీ మోషన్కి బాగపోతే ఎలాగైతే ఇబ్బంది పడతాడో ఆ విధంగా వాడు ఫేస్ పెట్టేసి అసలు ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఈయన నాన్ స్టాప్గా వెళ్తూ ఉన్నాడు. కానీ అతను సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అంతేకాదు ఆయన వేసినటువంటి పంచ్ దెబ్బకి మొత్తం వైఎస్ఆర్సీపీ ప్లాట్ఫారం కూడా షేక్ అయిపోయిందనమాట. సరే ఏంది అంత పెద్ద విచిత్రమైంది ఏంటి? మా కేఎస్ ప్రసాద్ గారు మా బ్రోకర్ని ఇండైరెక్ట్గా కూడా అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసే బదులు ఎక్కడైనా నీళ్ళు లేని నుయ్యో గొయ్యో దూకి అందులో సావండ్రా బాబు అని ఇండైరెక్ట్గా కూడా చెప్పడం జరిగింది. సో అసలు ఏంది ఇంత సీరియస్ ఇష్యూ ఏంది, అంత ప్రధానమైన అంశాన్ని ఏం చర్చించారు అనేది మీరు చూసే ముందు దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అద్భుతమైనటువంటి వీడియో మీరు వీక్షించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీకి వెళ్తున్నారని మొత్తం వైఎస్ఆర్సీపీ పేటీఎం ఛానళ్ళు, అందులో ముఖ్యంగా మూతి మీద మేసమ్మలం అని ఆ రవ కేసరి గాడి అయితే అసలు మా అన్న రేపు జగన్ గారు శభాష్ మీరు అసెంబ్లీకి వెళ్ళి మంచి పని చేశారు, ప్రెస్ మీట్ ఎప్పుడో ఒకసారి పెడతారు, ఏదో మనం ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆ కాంట్రవర్సీ మీద మనం ప్రెస్ మీట్ పెడతాం, అదే అసెంబ్లీకి వెళ్తే ప్రజల సమస్యల మీద మీరు ప్రశ్నలు వర్షాలు కురిపిస్తుంటే కూటమి వాళ్ళు సమాధానాలు చెప్పలేక తలకిందులు తపస్సు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అది ఇది అని అబ్బో వాడు వేసినటువంటి ఎలివేషన్స్కి వాడు దాదాపుగా 11 గంటల హడావుడి చేస్తే ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పట్టుమని 11 నిమిషాలు కూడా ఉండలే. కాబట్టి ఇప్పుడు దాని మీద మన బాలకోటయ్య గారు అసలు నిజంగా చెప్తున్నా నా భూతో నా భవిష్యత్తు అండి. ఈ వీడియో వైసీపీ వాళ్ళు ఎవరు కూడా దయచేసి ఈ వీడియో చూడకండి. ఎందుకంటే చూస్తే రెయ్యి మీకు నిద్ర పట్టక మీ పిసకాయలు మీరే విసుక్కొని చేస్తారు. ఆ విధంగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశాడు చూడండి. ఎక్కడన్నా అడుక్కోవడం చూశారా కేఎస్ గారు మీరు ప్రతిపక్ష హోదాని? అయ్యా అమ్మా సింహం అన్నారు కదా, అరే తొడగొట్టండి. సిగ్గు లేదు, ఎత్తురు లేదు, అడుక్కోవడానికి సిగ్గు లేదు. అలా అడుక్కునే వాళ్ళ పక్షాన మాట్లాడటానికి మనకు సిగ్గు ఉండొద్దు. కేఎస్ ప్రసాద్ గారు అయితే మొహం ఇలా తిప్పుకున్నాడు, ఇలా తిప్పుకొని ఇలాగే ఉన్నాడు. ఏమన్నా వాస్తవమే కదా, పులివేందుల పులిబిడ్డ ఏంది బిడ్డ, ఏంది కథ? ఆయా 151 సీట్లు ఉన్న రోజు చంద్రబాబు 5 కానీ ఇట్లా లాగారంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది గుర్తుపెట్టుకో అని చెప్పేసి చిటికలేసి సవాలు చేసి చెప్పావు. ఈ అసలు ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు, ఇంకా ప్రతిపక్ష హోదా కావాలంటే ఒక 7 సీట్లు కావాలి. లేదు, పోనీ ఎమ్మెల్యేగా వెళ్ళి కూర్చొని మీ ప్రజల సమస్యల మీద మాట్లాడతావా అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడతా, నాకు మైక్ ఇస్తేనే నేను మాట్లాడతా, నాకు సరైన టైంలో కాఫీ ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా. ఏంది చిన్నపిల్లోడు మాట్లాడినట్లేదు? నిజంగా నేను అడిగినట్టు సిగ్గుండాలి అడుక్కోవటానికి. ఇస్తే ఇచ్చారు, ఇవ్వకపోతే ఇవ్వకపోని ఏమైంది? ఇవ్వకపోతే మీరు పోరాడుతున్నారు అనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే చాలు. మీరు ప్రజల కోసం పోరాడుతున్నారనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే చాలు, ప్రజలు ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు. అసెంబ్లీలో మాట్లాడలేరు, అసెంబ్లీలో చర్చగా పాల్గొనే దమ్ము మీకు లేదు. మరి అట్లా అనుకున్నప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేసినప్పుడు మరి మీరు ఎందుకు ఎమ్మెల్సీస్ ఉన్నటువంటి శాసన మండలిలో మీరు ప్రజెంట్ అవుతున్నారు? బలం ఉందనే, శాసన మండలిలో మాట్లాడే టైం దొరికిందనే, అసెంబ్లీలో టైం దొరకదనే. అసెంబ్లీలో పోతే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే గతంలో ఆయన మాట్లాడిన వీడియోలన్నీ మళ్ళీ రివైజ్ చేసుకుంటారైనా. నిన్న జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూస్తారా? ఆముదం తాగినటువంటి మొహం లాగా ఎలా పెట్టుకుని వెళ్ళిపోదాం, అయిపోయింది, హాజరు వేయించుకుని వెళ్ళిపోదాం, మళ్ళీ ఇంకా 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చేది అన్నట్లుగా ఆయన రకమైనటువంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగేది ఏంటంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందుకని నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదు, రాజీనామా చేయి, ప్రజల్లోకి వెళ్ళి బాబు మా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మేము రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చామని చెప్పి రాజీనామా చేయి, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టు, మళ్ళీ గెలవండి, మళ్ళీ ప్రజాక్షేత్రం నుంచి వెళ్ళండి. ఏమవుతుంది? మీరు ఎమ్మెల్యేలుగా ఇళ్లలో కూర్చునే బదులు ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి, రాజీనామా చేయండి. ఒక 3 ఎమ్మెల్యేలు బోటాబోటీ మెజార్టీతో గెలిచారు, ఒక 4-5 ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎగిరిపోతారు.
మహా అయితే 9 ఉన్నాయి అనుకోండి, రత్నానికి ఒక ఎమ్మెల్యే చొప్పున నవరత్నాలకు 9 ఎమ్మెల్యేలు ఉంటారు. ఏమవుతుంది? ఏమి మనకి ఇప్పుడేమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోతే కూటమి నాయకుల ర్యాగింగ్ తట్టుకోలేక భయపడి పారిపోయిన పులివేంద్ర పిల్లి అంటున్నారు. అవసరమా? పులిలా బతికి పిల్లిలాగా ఎందుకు సావటం? వదంపా బర్ర తేల్చుకుందాం. అడుక్కోవటం ఏంటి? ఏం పోయి కూర్చుందాం. మనకు మైక్ ఇచ్చినప్పుడే మనం మాట్లాడదాం. 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాలే మాట్లాడదాం. 10 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలే మాట్లాడదాం. లేకపోతే మిగిలిన ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైం కూడా నువ్వు తీసుకో. నాకు ఇంకా కొంచెం టైం కావాలని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయి. తప్పేముంది? అక్కడేమో ఒక స్పీకర్ అసలు ఒక స్పీకర్ని చూస్తే నీకు అసలు ఆగదు. ఇంకొక స్పీకరు ర్యాగింగ్, డిప్యూటీ స్పీకర్ ర్యాగింగ్ తట్టుకోలేవు. ఎందుకంటే మన చరిత్ర, మన గబ్బు చరిత్ర అంతా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి ఏదో మీడియా ముందుకు వచ్చి పులి ఏందయ్యా పులి? ఏంది పులి? అసెంబ్లీకి సరిగ్గా రాడు, సిబిఐలో తన కేసులు సరిగ్గా విచారణ చేసుకోలేడు, తన మీద వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేడు, లేకపోతే ఢిల్లీని ఢీకొట్టే దమ్ము ధైర్యం లేదు. మీరు మాత్రం భారీ ఎత్తున ఎలివేషన్ చేసి జగన్ ఢిల్లీ వెళ్తే మోదీ గడగడలాడిపోయాడు, జగన్ వ్యూహం చూసి అమిత్ షా ఔరా అన్నాడు. ఇట్లాంటి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేదను సప్పట్లు కొట్టుకొని బతకడం తప్ప నుంచి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిలో ఒక పొలిటికల్ లీడర్ క్వాలిఫికేషన్ కనిపించిందా? ఆయన టైంలో ప్రత్యేక హోదా కావాలని ఎప్పుడైనా ఎంపీలు నిలబెట్టాడా? పోనీ పోలవరానికి నిధులు కేటాయించమని ఏమన్నా పోరాడా? విశాఖ రైల్వే జోన్ని కావాలని పోరాడా? లేకపోతే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణను అడ్డుకోకపోగా ఫోక్సో వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని వాళ్ళ ద్వారా భూములు అమ్మేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా బ్యాడ్ చరిత్ర ఉంది మన అన్నకి. అమరావతి రైతులు చీకొట్టారు, మహిళలు చీకొట్టారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు చీకొట్టారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి ఈ రాష్ట్రం అంతా ఈ భారీ ఎలివేషన్స్ వేసుకుంటారు. పులి అక్కడ నడుపుకునిద్దా? గాండ్రిచ్చి జూలు విప్పి దూకుద్ది. అంతేగాని ఇదేంది? వయసు అయిపోయిన పులి, ముసలి పులి ఏమో కొంప తీసే వయసు అయిపోయిందేమో, చావ చచ్చిపోయిందేమో, పౌరుషం పోయిందేమో పులి దగ్గర. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం. ఏమేమి మాట్లాడతారు అసలు? పిచ్చోళ్ళు, చిన్నపిల్లలు కానీ మాకు చాక్లెట్ ఇస్తే కానీ నేను బడికి వెళ్తాను, లేకపోతే ముసలోళ్ళు నా మాట నెగ్గే పనితో నేను పెళ్ళికి వెళ్తాను అన్నట్టు. ఏంది చేదస్తాం? చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడు అన్నట్టు. ఏంది ఇది? ఇలా బాధకోట ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి అడుగుతున్నారు. అడుక్కోవటం ఏందయ్యా? సిగ్గుండాలి మీకు అని. ఏం సమాధానం చెప్తారు వైసీపీ నాయకులు? అందుకే చెప్పింది, మీరు చూడమాకండి వీడియో, చూస్తే గుండె బయలుసి వస్తారు మీకు.